తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానికి వివరించబోతున్నారు. అంటే ఎటువంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారనే అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు, అలాగే రాకేష్ రెడ్డి గారు, మరోవైపు రాజాసింగ్ గారు, ఇతర ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ప్రజెంట్ ఏం జరగబోతుంది, ప్రధాని నరేంద్ర మోడీతో ఏ అంశాలపై చర్చించబోతున్నారనే అంశాలపై వారితో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఢిల్లీ పర్యటనకు వచ్చారు, మొత్తం ఎమ్మెల్యేలంతా, ఎంపీలు కూడా కలవబోతున్నారు. ఎటువంటి అంశాలను ప్రధాని దృష్టి తీసుకెళ్ళబోతున్నారు? ప్రధానమంత్రి గారిని మేము తెలంగాణలో ఎమ్మెల్యేలుగా గెలిచిన నుంచి మొదటిసారి కలవడానికి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గారు అందరం కలిసి వచ్చాము. సీనియర్ శాసనసభ్యులు రాజాసింగ్ గారు, అట్లాగే మిగతా ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ఇవాళ ప్రధానమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి కానీ, వారు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి కానీ, అబద్ధాలు, మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రధానమంత్రి గారికి వివరించాలని ఆలోచిస్తున్నాం. రుణమాఫీ విషయం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పనుల విషయంలో కానీ, నాణ్యత లేకుండా మాట్లాడము, మాటలు అన్పార్లమెంటరీ కానీ, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తము కుప్పగూలిపోతున్నది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయి హైదరాబాద్కి ఉన్నటువంటి పేరు కూడా పోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారికి ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, వారి క్యాబినెట్ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా ఉంది అనేది చెప్పడానికి మేము కలుస్తున్నాం. అలాగే ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఫండ్స్ ఇవ్వట్లేదు. కాబట్టి వెళ్ళి ప్రధానమంత్రి గారికి కూడా చెప్పడం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచారో అక్కడ అభివృద్ధి కాకుండా చూస్తున్నారు, వారు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు అనేది మేము ప్రధానమంత్రి గారికి తెలియజేస్తాం. మరొక అంశం, అధ్యక్ష మార్పు గురించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు కూడా ఈ అధ్యక్ష రేసులో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా ఏమన్నా మంత్రాలు జరుపుతున్నారా? అధ్యక్షుని కోసం అడగడానికి ఎవరం రాలేదండి. మేము అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురించి తెలియజేయడానికి వచ్చాం. అధ్యక్ష రేసులో అందరూ ఉంటారు, ఆశపడడంలో తప్పు లేదు. సమర్థంగా రేపొద్దున పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పయనింపజేయాలనే నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి అధ్యక్షుడు అడగచ్చు, తప్పేం లేదు. కాబట్టి అధ్యక్షుని కోసం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, ప్రజలకు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం వస్తున్నది అక్కడ. కాబట్టి అది ప్రధానమంత్రి గారికి తెలియజేయాలని వచ్చాం. ముఖ్యమంత్రులు ఓడించిన చరిత్ర మీరు అక్కడ కామారెడ్డిలో అది ముఖ్యమంత్రులు ఓడించిన చరిత్రలో మోడీ గారి పాత్ర ఉంటుంది, బీజేపీ అభిమానుల పాత్ర ఉంటుంది, కార్యకర్తల శ్రమ ఉంటుంది. ఇదన్నీ కలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టడానికి అవకాశం రావచ్చు. కానీ అక్కడ ఎవరిని ఓడగొట్టినా ఏది చేసినా ప్రజా సంక్షేమమే ముఖ్యం. కాబట్టి ఇవాళ ఆ ఓడిపోయినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకొకరు ఓడిపోయిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. అదే సభలో మేము ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాం.